తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు 2.5 గంటల సేపు చర్చించింది. ఈ సందర్భంగా 14 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4.56 లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం, 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పించడం, జస్టిస్ పిసి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని మంత్రులు తెలిపారు. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోలు అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2 రోజుల్లో 93% రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రివర్గం తెలిపింది. ఇక ఇదిలా ఉండగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ని రేవంత్ ప్రభుత్వం మళ్లీ నామినేట్ చేసింది. వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాజ్ భవన్ కు పంపనుంది ప్రభుత్వం. గతంలోనే ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా పునఃపరిశీలించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ నామినేటెడ్ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు 2.5 గంటల సేపు చర్చించింది. ఈ సందర్భంగా 14 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇక
ఇక మరొక వైపు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4.56 లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం, 25 నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పించడం, జస్టిస్ పిసి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని మంత్రులు వెల్లడించారు. 100 రోజుల విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచించారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2 రోజుల్లో 93% రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రివర్గం తెలిపింది. ఇక ఇదిలా ఉండగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ని రేవంత్ ప్రభుత్వం మళ్లీ నామినేట్ చేసింది. వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ మంత్రివర్గం సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాజ్భవన్కు పంపనుంది ప్రభుత్వం. గతంలోనే ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా పునర్పరిశీలించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ నామినేట్ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తారు. నాగేంద్రబాబు. స్వప్న, తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకైతే ఆమోదం తెలపడం జరిగింది. ముఖ్యంగా 14 బీసీ కార్పొరేషన్లకు సంబంధించి మంత్రివర్గం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏదైతే 6 గ్యారెంటీలో మేము పాలనలో అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ ఏదైతే చెప్పిందో, అంటే రేవంత్ సర్కార్ ఏర్పడడానికి ముందు ఏదైతే ముందు హామీలు ఇచ్చారో దానిలో భాగంగానే ఆ గ్యారంటీలకు సంబంధించి కూడా ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ రోజు జరిగిన కేబినెట్ లో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే నిన్ననే రేవంత్ ప్రకటించడం జరిగింది. సీఎం రేవంత్ ప్రతి నియోజకవర్గానికి దాదాపు రాష్ట్రం మొత్తం చూసుకుంటే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకైతే ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న జరిగిన సభలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఏదైతే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా, ఆయన హయాంలో చెప్పినప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. సో దానివల్ల పేదలు బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంతకుముందు సీఎం అవడానికి ముందు నుంచే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొత్త రేషన్ కార్డులకు కూడా జారీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 22,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు కూడా ఈ కేబినెట్ లో దానికి ఆమోదం తెలపడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పవచ్చు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలపై కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఢిల్లీ నుంచి వచ్చి ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ విచారణ జరపడం జరిగింది. ఏదైతే అన్నారం సుందిల్లా బ్యారేజ్ కి వెళ్లారో, అలాగే కాళేశ్వరం బ్యారేజ్ లో ఎక్కడైతే పగుళ్లు ఏర్పడ్డాయో మేడిగడ్డలో, ఆ మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ 2-3 రోజులు ఇక్కడ తెలంగాణలో పర్యటించి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది కేబినెట్. అలాగే దాంతో పాటు మరి ముఖ్యంగా మహిళా సంఘాలకు, అంటే మహిళలకి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. అయితే దానిలో భాగంగానే మహిళా సంఘాలకి 10 లక్షల వరకు బీమా కూడా కల్పించనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో అయితే ఆమోద ముద్ర వేయడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలతో ఏదైతే
ఆ ఎమ్మెల్సీ కోటాలో అదే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలని నామినేట్ చేసింది రేవంత్ సర్కార్. ఇంతకుముందు ఇటు కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ వీళ్ళ ఇద్దరి పేర్లని నామినేట్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ వీళ్ళిద్దరిని బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే వాళ్ళిద్దరిని కూడా గవర్నర్ కోటాలో నామినేట్ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని గవర్నర్ స్థాయి రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేయడంతో పాటు వాళ్ళిద్దరూ వెంటనే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో దీనిపైన కూడా పిటిషన్ వేయడం జరిగింది. అది తీర్పు ఈ మధ్యనే వచ్చింది. ఆ తీర్పుకు సంబంధించి హైకోర్టు ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పేసి ఇటు ప్రొఫెసర్ కోదండరాంది అలాగే అమీర్ అలీ ఖాన్ ది కూడా కొట్టివేయడం జరిగింది. మళ్ళీ పునఃపరిశీలించాలి, కేబినెట్ కి పంపించాలని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించిన పేర్లను మళ్ళీ ప్రొఫెసర్ కోదండరాం ని అలాగే అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి పేర్లను కూడా ఈ రోజు జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో అయితే మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు గవర్నర్ కి పంపనున్నారు నామినేట్ చేసి. సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఎమ్మెల్సీలుగా ఖరారు అయ్యే అవకాశం ఉంది. సో కోదండరాం ని కేబినెట్ కి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఈ రోజు తెలంగాణ కేబినెట్ లో అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నాగేందర్ బాబు.